వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో గడ్డం శ్రీనివాస్ యాదవ్, గడ్డం గంగాధర్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారు బీఆర్ఎస్ నేత, హైందవి విద్యా సంస్థలకు కూడా అధిపతి. వారు ప్రస్తుతం గోషామాల్ నుంచి ఎమ్మెల్యే పదవి కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఆస్పిరెంట్గా ఆయన కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఏంటి రాజకీయాలకు మీరు అంటే చాలా కాలంగా ఉన్న ఈ మధ్య కొంచెం దూకుడుగా పోతున్నారు రాజకీయాల్లో, అంటే కారణం ఏంటి? అది ముఖ్యంగా రాజాసింగ్ విషయంలో మరీ దూకుడుగా వెళ్తున్నది అనిపిస్తుంది. ఎందుకు అంత రాజాసింగ్ అంటే ఎందుకు మీకు ఇది? నేను రాజకీయంలో కొనసాగుతున్న 30 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయంగానే నేను ఎప్పుడు నా చలామణి జరుగుతూ ఉంది, నా ఉనికి నడుస్తూ ఉంది. ఈ మధ్యలో కొద్దిగా దుంకుడు పెంచిందని మీరు అంటున్నారు, అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మాకు అక్కడ గోషామైల్ నియోజకవర్గానికి రాజా సింగ్ శాసనసభ్యుడు. ఈ శాసనసభ్యుడు యొక్క పనితీరును చూస్తూ ఉంటే ప్రతిరోజు మాకు ఆవేశం రావడం, ప్రతిరోజు మేము ఆయన మాకు విమర్శించడానికి తావివ్వడం, ఆయన పనితీరు బాగాలేకపోవడం, ఆయన టోటల్గా శాసనసభ్యునిగా ఫెయిల్ కావడం, ఇవన్నీ విషయాలు చూస్తూ ఉంటే, ఇవన్నీ విషయాలు ఒకసారి మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటే మా దూకుడు అనేది పెరిగింది. ఇది వ్యక్తిగతంగా వారి మీద కానీ మాకు ఎటువంటి శత్రుత్వం లేదు. ఎందుకనంటే అందరము ప్రజాక్షేత్రంలో వచ్చినాం, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. రాజకీయాలు అందరం చేస్తూ ఉన్నాం, వారు కూడా చేస్తూ ఉన్నారు, మేము కూడా చేస్తూ ఉన్నాం, నో డౌట్. కానీ చిట్ట చివర ఏంటి అని అంటే ప్రజలకు మనం మేలు చేసే ఒక దృక్పథం అనేది మన మనసులో ఉండాలి. అది లేనప్పుడు ఇక మరి ప్రజానికం కానీ, నాయకులు కానీ, ప్రత్యర్థులు కానీ దాడి చేసే పరిస్థితి ఉంటుంది. అంటే గోషామాల్ నియోజకం అంటే ఒక గుడంబాకు అడ్డ, అంటే ధూల్పేట కానీ మంగళాటు, ధూల్పేట ఈ మొత్తం డివిజన్లు కూడా కొంత గుడంబాకు అడ్డాగా కొంత సంఘ వ్యతిరేక, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కొంత గాంజా కూడా అక్కడి నుంచే సరఫరా అవుతుంది అంటే యువత కూడా మొత్తం ఆ కోణంలోనే అక్కడ దాంతో ఉపాధి పొందమనే అవకాశాలు ఉన్నారు. అంటే దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? తీసుకుంటే ఇంకా భవిష్యత్తులో ఏం చర్యలు తీసుకోబోతున్నారు మీరు? మీరు చెప్పింది కరెక్ట్. ఇవాళ ధూల్పేట అంటే గుడంబాకు అడ్డ, గాంజాయికి కూడా అడ్డనే, కాదని కాదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో తొలి రోజుల్లోనే ఇలాంటి గుడంబ అమ్మటానికి, వాటిని కట్టడి చేయడానికి, వాటిని అక్కడి నుంచి సరఫరా అయ్యేదానికి నిషేధించడానికి ఆయన ప్రతి ఒక్క చర్య తీసుకొని దాన్ని మొత్తం కట్టుదిట్టంగా ఇవాళ గుడంబ సరఫరా ధూల్పేట నుంచి ఒక్క తాండా నుంచి ఒక ఇంటి నుంచి కూడా ఇవాళ జరగకుండా కేసీఆర్ గారి ఆలోచనతోని ఇవాళ మొత్తం గుడంబ అమ్మకాలన్నీ రద్దయిపోయినాయి, అక్కడ జరుగుతలేవు. గాంజాయి కూడా నాకు తెలిసి అక్కడ ఏమి ఇప్పుడు సరఫరా అవుతలేదు. కానీ ఇవాళ ఆ రోజు వీళ్ళకు ఈ వ్యాపారమే వాళ్లకు ఒక ఆర్థికంగా ఆధారమైనప్పుడు దీన్ని హఠాత్తుగా ప్రభుత్వాలు కేసీఆర్ గారు నిషేధించినప్పుడు, గత ప్రభుత్వాలు కూడా నిషేధం చేసే కార్యాచరణ చేసినప్పుడు వాళ్ళకు రిహాబిలిటేషన్ అనేది కల్పించాలి అని చెప్పి ప్రభుత్వాలు కల్పించినాయి. కానీ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి లోధా సమాజ్కి చెందినటువంటి రాజా సింగ్ గారు ఆ రిహాబిలిటేషన్కి ప్రపోజల్ని ప్రభుత్వం దగ్గర తీసుకుపోవడంలో విఫలమైండు. ఇవాళ వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళు గుడంబ దందలన్నీ మానేసుకున్నారు, వాళ్ళు ఇవాళ ఖాళీగా ఉన్నారు. మరి వాళ్ళకి రిహాబిలిటేషన్ ప్రభుత్వం ఇస్తా అన్నది. మరి రాజా సింగ్ ఆ కులానికి చెందినవాడు, ఆ లోధా కమ్యూనిటీకి చెందినవాడు, మరి ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి రిహాబిలిటేషన్ అన్నారు, మరి ఏం చేస్తున్నారు అని ఒక్కసారి కూడా ఏ ఒక్క నివేదికను కానీ ఏ ఒక్క ప్రపోజల్ని కానీ ఆయన అధికారుల దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఆ రకంగా అక్కడ ధూల్పేటలో ఉన్నటువంటి ఈ లోధా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే గుడంబ అమ్ముతున్నారో వాళ్ళు కొద్దిగా బాధకు గురైనారు, కొద్దిగా వాళ్ళ ఏంటి అంటే ఆర్థికంగా కూడా వాళ్ళు చితికిపోయినారు. ఇవన్నీ ఉన్నాయి, సమస్యలు లేవని కాదు. మీరేమో అసలు నివేదికలు ఏమి ఇవ్వలేదు అంటారు. అంటే గుడంబ నిషేధంతో ఉపాధి కోల్పోయిన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రిహాబిలిటేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నిసార్లు ఆయన నివేదికలు పంపించిన అసెంబ్లీ వేదిక కూడా ఆయన ప్రశ్నించారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందన రాలేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు?
నేను కృష్ణమూర్తి గారు ఒక్కటి మీకు చాలా స్పష్టంగా నేను ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను. నేను గుడంబ విషయం పక్కన పెట్టండి. రాజా సింగ్ వైపు నుంచి, రాజా సింగ్ ఒక దృష్టికోణం నుంచి ఏదైనా ఒక అభివృద్ధి అంటే ఒక ఒక నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి నా నియోజకవర్గానికి నా నాయకత్వంలో ఈ యొక్క పని నాకు కావాలి అని అడిగిన దాఖలాలు లేవు. ఇవాళ రాజా సింగ్ గారు, నేను గుడంబ ఈ రిహాబిలిటేషన్ అంటలేను, నేను నియోజకవర్గానికి కావాల్సిన ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి, పనులు చాలా ఉన్నాయి. నేను ఉదాహరణకు ఇదే ధూల్పేటలో అక్కడ మొత్తం ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు చదువు లేదు. చదివిపియాలంటే పెద్ద పెద్ద చదివియాలి, ఏ చదువు చదివిపియాలంటే 1000, 50,000, ₹1,00,000 అవుతా ఉన్నాయి. చదువులు మానేపించి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. అలాంటి వాళ్లకు ఈ రాజా సింగ్ అనే వ్యక్తి ఈ ప్రభుత్వంతోని ఎప్పుడైనా నాకు ఒక జూనియర్ కాలేజు కావాలి, నాకు ఒక డిగ్రీ కాలేజ్ కావాలన్న దాఖలాలు లేవు. అది పోనీయండి. ఇంకోటి, ఇప్పుడు మనకు గోషామైల్ అంటే రద్దయిన ప్రదేశం చాలా. అంటే గోషామైల్ లోపల మన హ్యాబిట్స్, కోటి, మన జాంబాగు, మార్కెట్ ఇవన్నీ వస్తుంటాయి. వ్యాపార కేంద్రం. ఈ వ్యాపార కేంద్రం లోపల రద్దీ ప్రాంతం ఎక్కువ. ఇవాళ మీరు ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే 40 రోజులు అక్కడ ఎవరు ఓరు. ఎందుకు అక్కడ రద్దీ సమస్య ఎక్కువ ఉంటుందని, ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంటుందని. దానికి రాజా సింగ్ గారు ఏ ఒక్క రోజు కూడా ఒక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తే ఆ సమస్యనే తొలగిపోతుంది. అంటే ఎగ్జిబిషన్ నడిచేటప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేసినట్టయితే ప్రజలు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని యూజ్ చేసుకుంటారు, ఇక్కడ ట్రాఫిక్ని ఆపే అవకాశం ఉండదు. కానీ ట్రాఫిక్ని ఆపి పాదచారులను రోడ్డు దాటి వేసే ప్రయత్నం ఈ పోలీసులు చేయడం వల్ల అక్కడ అంతా రద్దీ. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎంత అవుతుంది, దానికి అది ఎంత బడ్జెట్, అది తీసుకుపోయి సంబంధిత అధికారితోనో లేకపోతే మంత్రితోనో ముఖ్యమంత్రితోనో అడిగితే ఇవాళ గోషామైన్లో 5 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు బ్యాడ్లీ నీడెడ్, అంటే చాలా ఖచ్చితంగా అవసరం. ఒకటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర, ఒకటి అఫ్జల్ గంజ్ దగ్గర, ఒకటి హ్యాబిట్స్ దగ్గర, ఒకటి జాంబాగ్ దగ్గర, ఒకటి మార్కెట్ దగ్గర, ఇవన్నీ అవసరం. ఇలాంటి ఆయనకు అందిపుచ్చుకునే ఈజీగా అయ్యే పనులు కూడా ఆయన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదు, ఏ నివేదిక ఇవ్వలేదు, ఏ ప్రతిపాదనలు చూపెట్టలేదు, ఏ పనులు గట్టి పనులు ఆయన ఈ నియోజకవర్గానికి తెచ్చుకోలేదు. చేయకపోవడంతో 3 సార్లు గెలిచిరా మీరు అనుకుంటారా? 3 సార్లు గెలవలేదు. ఇప్పుడు మీకు ఇవాళ మీకు తెలియంది కాదు, మాది జాగ్రఫికల్ గా ప్రాంతం ఉండేది ఏంది అని అంటే ముస్లిం ప్రాంతంతో కూడుకున్న ప్రాంతం మాది. వాళ్ళు ఉంటారు, మేము ఉంటాం. ఇక్కడ వాళ్లకు బీజేపీ వాళ్ళకు తెలిసిన విద్య ఏంది, ఎన్నికలు రాగానే వాళ్ళకు దేవుడు గుర్తొస్తాడు. వాళ్లకు ఏది అభివృద్ధి అనేది వాళ్లకు అసలు ఆలోచన కాదు కదా, అటువైపే చూడరు. వాళ్ళు ఒకటే, వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం ఏంది, మతతత్వ రాజకీయాలు చేయాలి, మనుషుల మధ్య విద్వేషాలు పెంచాలి, మనుషుల వద్ద విషపూరితమైన ఆలోచనలు నింపాలి, తద్వారా ఒక పోలరైజ్ చేసి ఓట్లు దండుకునే కార్యక్రమం. ఇక్కడ కింది నుంచి పెడితే అక్కడ మీది వరకు, మోడీ వరకు గివ్వే రాజకీయాలు. దేశంలో అభివృద్ధి కాదు వాళ్ళకు. నీ దేవుడు గొప్పనా, నా దేవుడు గొప్పనా, ఈ దేవుళ్ళ మధ్యలో పంచాయతీలు పెట్టి ప్రజలను విడదీసి ఇవాళ ఎన్నికలకు పోయి ఎన్నికలు ఓట్లు దండుకునే వ్యవహారం వాళ్ళది. కానీ ఇవాళ రాజా సింగ్ అలాంటి పని చేసిండు. కేవలం నీకు మతతత్వ రాజకీయాలు, హేట్ స్పీచెస్, బడకావు భాషణలు ఇచ్చి ప్రజలలో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకునే పనిలా పడి ఒకసారి ఖచ్చితంగా గెలిచిండు. ఎందుకనంటే ప్రతిసారి ఇప్పుడు ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతా ఉన్నారు. నువ్వు అదే విధంగా నువ్వు డెవలప్మెంట్ చూపెట్టకుండా కేవలం మతతత్వం మీద, రాజకీయాల మీద ఆధారపడి నువ్వు రాజకీయాలు చేస్తుంటే ఎన్ని రోజులు ప్రజలు ఊరుకుంటారు? ఇవాళ ప్రజలు అడుగుతా ఉన్నారు, మాకు అభివృద్ధి కావాలి, ఇవాళ మా పిల్లలకు ఒక మంచి కళాశాల కావాలి. అక్కడ మీరు చూస్తే ధూల్పేట్ల ఇవాళ దంగల్ అంటారు, దంగల్ ఏంది అంటే కుస్తీ పైల్వాన్లు ఎంతో మంది ఉన్నారు. ఆ పైల్వాన్లకు ఒక మినీ స్టేడియం కట్టియలేదే నువ్వు? ఇవాళ 500 మంది పైల్వాన్లు ఉన్నారు, వాళ్ళు అడుగుతా ఉన్నారు మాకు మంచి ఒక వ్యాయామశాల కావాలని. లేదు. ఒక వ్యాపారస్తులు అడుగుతా ఉన్నారు, మేము రద్దీ ప్లేస్లల్లా అన్ఆర్గనైజ్డ్ గా ఉన్నాము, మాకు ఆర్గనైజ్డ్ గా ఒక మంచి మార్కెట్ మాకు ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. అది నువ్వు ఇయ్యలేవు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అడుగుతున్నారు, అది ఇయ్యలేవు. నువ్వు ఒక ఫ్లైఓవర్ పెట్టాలి ఏది ధర్తీ మాత దగ్గర, ఆడ నువ్వు ఫ్లైఓవర్ కి ఒక ప్రపోజల్ పంపలేదు. నీకు అనిపిస్తలేదా కేవలం ఈ 9 సంవత్సరాలు
బయట ఎక్కడెక్కడనో రాష్ట్రాలు తిరిగేసి వస్తావు, అక్కడ పోయి ఉపన్యాసాలు ఇస్తావు, ఆ వీడియో తీసుకొస్తావు, ఈడ ప్రజలలో పెడతావు, ప్రజలలో రెచ్చగొట్టే పని చేసుకుంటూ నీ రాజకీయ పాపం గడుపుకుంటున్నావు. అంతా తప్పితే అభివృద్ధి ఏదైనా చేసినావా అని సూటిగా అడిగితే తను చెప్పే మాట ఏంటి తెలుసా? సీఎంఏ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నాకని చెప్పేసి అనేక సార్లు అసెంబ్లీ వేదికగా బయట కూడా రాజాసింగ్ చాలా సార్లు ప్రశ్నించారు. మీరేమన్నా రాజాసింగ్ కు సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తారా? నేను ఒక్కటి చెప్తున్నా, ఇవాళ మీకు ఒక్కటే విషయం, మీరు 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 119 నియోజకవర్గాల ప్రతిపక్షం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి ఏదైతే చేయించుకుంటుందో వాళ్ళ ఎమ్మెల్యేలను అడగండి, ఆ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను వెళ్ళండి, వాళ్ళ నియోజకవర్గం వెళ్ళండి, వాళ్ళు ఎట్లా మరి పని చేయించుకుంటారు ఈ ప్రభుత్వంతోని, ప్రభుత్వం ఎట్లా వాళ్ళకి అభివృద్ధి చేసి పెడుతున్నది వాళ్ళ నియోజకవర్గానికి. మరి నువ్వేం చేయించుకున్నావు? నీ దగ్గర ఉన్నాడు ఇప్పుడు రంగనందన్ ఉన్నాడు, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు అంటున్నారు. కానీ బీజేపీ గాని కాంగ్రెస్ గాని వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పేది ఏంటి? రాష్ట్రంలో 3 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి, గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట. మిగతా ఎక్కడ ఉంది? ఏ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఏ ఎమ్మెల్యే చేస్తా ఉన్నారు? నియోజకవర్గం ఏ నియోజకవర్గం అంతగానం జరిగిందని వాళ్ళు అడుగుతున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు 3 నియోజకవర్గాలంటే ఊతపదంగా 3 అని వాళ్ళు పెట్టుకుని ఉన్నారు. నేను ఏం చెప్తున్నానంటే, ఏ నియోజకవర్గం అన్నా కానివ్వండి, ప్రతిపక్షానికి చెందిన నియోజకవర్గం కానీ పాలక పక్షానికి చెందిన నియోజకవర్గం కానీ, ఆ ప్రాంతంలో ఆ నాయకత్వం వహిస్తున్న ఆ శాసనసభ్యుని యొక్క పనితీరుతోనే అభివృద్ధి జరుగుతుంది. ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క పట్టుదలతోనే ఆ నియోజకవర్గం అనేది అభివృద్ధి జరుగుతుంది. అది ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా. నీకు ఆ కమిట్మెంట్ ఉండాలి కదా. నువ్వు ఏ కమిట్మెంట్ ఉన్నావు? నువ్వు ఏ కమిట్మెంట్ లేవు. ఇవాళ నువ్వు ఏదన్నా ఒక పని చేసిన, నేను కృష్ణమూర్తి గారు మీకు ఒకటి చెప్తా, నేను ఈ అభివృద్ధిది నేను పక్కన పెట్టండి, ఇవి అభివృద్ధి తెచ్చినవా చూపెడతావా అన్నది విషయం పక్కన పెట్టండి. నేనేమన్నా అభివృద్ధి ఆలోచన చేసి ఒక ప్రతిపాదన, ఒక నివేదిక అది తీసుకెళ్ళి పలానా ఒక అధికారికి ఇచ్చి, లేదా ఒక మంత్రికి ఇచ్చి, లేదా ఒక ముఖ్యమంత్రికి ఇచ్చి, ఇగో ఇవి నా ప్రతిపాదనలు, నేను ఒక 6 నెలల సందో ఒక సంవత్సరం నుంచో ఈ పని మీద నేను తిరుగుతున్నా అని ఏదన్నా ఒక్క ఫోటో, ఒక్క చిత్రం, ఒక్క పేపర్లో వచ్చినట్టు నీవు ఆ రకంగా నీ ఉనికిని చాటుకున్నట్టు ఒక్క చిత్రం చూపెట్టు, 11 లక్షలు తీసుకపో రాజాసింగ్ అని చెప్పిన. నేను బంపర్ ఆఫర్ ఇచ్చిన. ఎందుకు? నేను అభివృద్ధి అక్కడ ఆ ఆలోచన లేదు. ఎమ్మెల్యేనే మీరు సెక్రటరీ రానియట్లేదు. ప్రగతి భవన్ ఓకే, గేట్లు మూసుకున్నారు, అయిపోయింది. ఎమ్మెల్యేనే సెక్రటరీ, మంత్రి గారు పిలిచిరు అన్న తర్వాత ఎమ్మెల్యే వస్తే కూడా మీరు ఆయనకు లోపల పంపలేదు. అంటే దీన్ని ఎట్లా, అంటే ఆయన ఎట్లా అంటారు? ఈ రాజాసింగ్ అనేటోడు ఒక చిల్లర రాజకీయ నాయకుడు, వానికి ఇదే తెలుసు. నేను ఇంకా పరుష భాషలో మాట్లాడాలి అని అంటే ఆయన ఒక యూజ్లెస్ అన్ఫిట్ ఎమ్మెల్యే. నువ్వు బయట ఏం చెప్తావు? నాకు నా వెహికల్ మంచిగా ఇయ్యలేదు అని చెప్తావు, నా డొక్కు వెహికల్ ఇచ్చినావు అని చెప్తావు. నీకు ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళ రికమెండేషన్ తోని ఇమ్మీడియట్లీ వాళ్ళు చేంజ్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఫార్చునర్ లో తిరుగుతున్నావు. మళ్ళీ నువ్వు ఏ షో పుటప్ చేయనీకే బండి మీద బుల్లెట్ మీద వచ్చినావు సెక్రటరియట్ కు. నువ్వు రాజా సింగ్ అని నీ దగ్గర ఉన్న బీజేపీ స్పీచ్లు ఇచ్చి ఆ జైరాబాద్ లో అక్కడికేని ఇక్కడికేని ఆ మతతత్వ రాజకీయాలు పెంచి పోషించేటోళ్ళు నిన్ను గుర్తుపడతారు. నువ్వేమన్నా పబ్లిక్ ఫిగర్వా? నువ్వేమన్నా పబ్లిక్ కి ఏమన్నా సేవ చేసినవా? నువ్వు పబ్లిక్ కి ఏమన్నా అన్నా హజారేవా? నువ్వు ఎవరివి నిన్ను ఎవడు గుర్తుపడతాడు? నీ గోషామాయిల్లోనే నీ రాజకీయం మీద అందరికీ తెలుసు. నువ్వు పెద్ద పీకుడు కాని లెక్క నువ్వు ఒక బుల్లెట్ వేసుకొని నువ్వు వస్తే నిన్ను ఎంట్రీ ఇవ్వాలన్నా? దానికి ఒక సిస్టమ్ అనేది లేదా? నువ్వు కావాలని షో పుటప్ చేసి ఆ బుల్లెట్ మీద పోయి ఆపంగానే నువ్వు చెప్తే ఎమ్మెల్యే ఇవాళ మామూలు వ్యక్తి కూడా సార్ నేను సో అని చెప్తే అరే మాకు తెలియదండి, సరే ఆడ పాస్ తీసుకొని వెళ్ళండి అంటారు. నువ్వు ఎమ్మెల్యే అని చెప్పుకుంటే నీకు ఈ లోపలికి పంపిస్తారు. నువ్వు బుల్లెట్ మీద ఒక్కని వచ్చి నువ్వు కావాలని ఒక డ్రామా చేసి వాళ్ళు ఆగు అనగానే ఆపి నువ్వు రిటర్న్ పోయి పక్కకు మీడియా. ఈ చిల్లర రాజకీయాలు, ఆ రాజకీయాల వల్ల ఆ గోషమాయలు అట్లా అంధకారంలో మునిగిపోయింది. నాయకుడు అన్నట్టు హోదా ఉండాలి. నీకు ఈ పబ్లిసిటీ కావాలన్నా? ఇదేమన్నా నాకు సెక్రటరీ ఎట్లా ఆపిండ్రని
ఎమ్మెల్యే నువ్వు 2 సార్లు గెలిచినావు, నిన్ను నీ పరిచయము నీ మాట తీరుతో నిడుస్తావు. నువ్వు బుల్లెట్లు వస్తే ఆపుతారు ఎవరైనా డైరెక్ట్. ఏంది అది పార్క్ అది? అదో సెక్రటరియట్లో పోతున్నావు, నేను సో అండ్ సో అని చెప్పు. నీ వెహికల్ ఏమైంది? నువ్వు అడిగిన వెహికల్లో ఎందుకు రాలే? నీ గన్మెన్ లేరి, నీకు ఇచ్చిన గన్మెన్లు లేకపోతేనేమో లేదని అంటావు, ఇస్తేనేమో నువ్వు ఆ డొక్కుబండి ఇచ్చిన అంటావు. ఆడికి రావాలని ముందే ప్రిపేర్ చేసుకున్నావు, ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నావు. నేను పోతా బుల్లెట్ మీద పోయి ఆడ నన్ను ఆపుతారు, ఆపంగానే నేను ఒక మైలేజ్ తీసుకుంటా. నీ జిందగీ అంతా గిదేనా? అరే నీకు లైన్లలో నిలబడి ఎండకు నిలబడి ఒక బీద కుటుంబం నుంచి నువ్వు వచ్చినావు, నిన్ను ఒక ఎమ్మెల్యే తయారు చేస్తే ఆ బీద కుటుంబాల యొక్క బాధ ఏందో నీకు తెలిసినోనివని నీకు ఎమ్మెల్యేగా నీకు ఇస్తే, ఆ పదవి ఇస్తే నువ్వు నీ ఇల్లు నింపుకుంటున్నావు, నువ్వు 100 కోట్లకు అయిపోయినావు. నేను చెప్పాలంటే వాళ్ళు బీద కాదు, కటిక బీదలో ఉన్నటువంటి లోదా సమాజాలను నువ్వు ఏం ఆదుకున్నావు? నువ్వు అందులో ఇప్పుడు అత్యంత ధనికుని అయిపోయినావు నువ్వు ఆ లోదా సమాజానికి. మీరుగా అంటే మీరు విద్యావేత్త, ఒక విద్యా సంస్థకు అధిపతి, ఒక విద్యా సంస్థలు నడిపిస్తున్నారు. మీరు లోదా సమాజానికి యువకులకు మీరు ఏం చేస్తున్నారు? ఏ రకమైన సేవలు అందిస్తున్నారు? నేను ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తున్నది, దానికి కాకుండా నేను లోదా సమాధిలో ప్రతి వాడలో ప్రతి ఇంటికి వెళ్ళి నా యొక్క టీము నేను మీటింగ్లు పెట్టి చెప్తున్నాం, మన పిల్లలను మంచిగా చదివిద్దాం, ఆ చదువుకు పూర్తిగా ఖర్చు నేను తీసుకుంటా, మీకు చదివిపిస్తా. మీ పిల్లలు మీరు ఇప్పుడు మధ్యలో ఆపిస్తే వాళ్ళ నా డబ్బుతో మీకు చదివిపిస్తా. మీకు ఇంటర్మీడియట్ కాదు, నేను హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు, మీకు పీజీ వరకు నేను ఉచితంగా చదివిపిస్తా. ఇవాళ 7 నెలల నుంచి నేను గల్లీ ఇంటి గోషమన్లు అడగండి, ఏ ఇంటికైనా కానీ ఇవాళ విద్య అన్న సమస్య లేకుండా పోయింది. లేకపోతే అకాడమిక్ ఇయర్ వస్తుండే నా పిల్లాడు 10th పాస్ అయ్యిండు, నేను ఏ కాలేజీలో అడ్మిషన్ చేయాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఏ కాలేజీ ఏ బాగుంటుందో లేదో, అలా ఎంత డబ్బు ఉంటుందో ఎంత డబ్బు వాళ్ళు అడుగుతారో, ఇవన్నీ ఒక గందరగోళ పరిస్థితి ప్రతి ఇంట్లో ఉండే సమయంలో ఇవాళ మనం ఒక దిక్సూచిగా ఇవాళ గడ్డం శ్రీనివాస్ యాదవ్, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా ఇవాళ వాళ్ళకు ఉచిత విద్యను ఇస్తుంటే వాళ్ళకి ఎంత వెసులుబాటు అయింది. రోజు నా ఆఫీస్కి రండి, ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు అన్న, మాకు చాలా రిలాక్స్ అయిపోయింది, మా పిల్లలకు ఒక మంచిగా నువ్వు అండగా నిలిచినావు అని చెప్పి ఎంతో మంది పేరెంట్స్ వస్తున్నారు. నేను ఆ లోదా సమాజంలో నేను ఇవాళ మీ ఛానల్ ద్వారా, ఈ అమ్మ టీవీ ద్వారా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, విద్య గురించి నేను నిలబడతా, మీ పిల్లలను చదివిపిస్తా. నేను ఆషామాషి చదువు కాదు, నేను పై చదువుల వరకు నేను మీకు పీజీ చదివిపించేంత వరకు ₹1 ఖర్చు లేకుండా నా ఫౌండేషన్ నుంచి నేను చదివిపిస్తా. కానీ లోదా సమాజే కాదు, బడుగు బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ, అట్టడుగు వాళ్ళు కానీ, ఈ అణగారిన వర్గాలు కానీ, ఎవరున్నా ఏ పిల్లలున్నా నా దగ్గరికి పంపండి, నేను వాళ్ళకు ఉచితంగా విద్య నేను అందిస్తా. అంటే ధూల్పేటలో మీరు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే మీ విద్యా సంస్థగా వాళ్ళు అక్కడికి వెళ్ళాలా? ఎట్లా దాని ట్రాన్స్పోర్ట్ సంగతి ఏంటి? లేదు, నేను ఒక నా బ్రాండింగ్ విద్యా సంస్థను స్థాపించిన. ధూల్పేటలో కాదు, ఇప్పుడు పిల్లలకు ధూల్పేటలో పెడితేనే నేను వాళ్ళకి విద్యార్థి, నా కాలేజీలు ఉన్నాయి, నా చుట్టుముట్టు కాలేజీలు ఉన్నాయి, వాళ్ళకి ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో నేను అడ్మిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. నియోజకవర్గానికి బర్కత్పురలో నేను ప్రత్యేకంగా స్థాపన చేసిన. వాళ్లకు పేరెంట్స్కు ఎట్లా అంటే ఏదో ఉచిత విద్య అంటే, మీరు ఒక ఉదాహరణ చెప్తున్నా, కేవలం విద్యనే కాదు, నా దగ్గర పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్లకు అందియాలి, వాళ్లకు ఒక మంచి వ్యక్తిత్వ వికాసాన్ని అందియాలి. అదేవిధంగా వాళ్ళకు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వాళ్ళ మీద ఇంగ్లీష్ భాష మీద పట్టు రావాలి, తెలుగు భాష మీద పట్టు రావాలి, హిందూ భాష మీద పట్టు రావాలి. ఇవన్నిటికీ ఒక సాధనగా చేస్తున్నటువంటి ప్రయాసం నాది. ఈ ఉచిత విద్య అంటే కేవలము 2 గంటలు కూర్చోబెట్టి 4 సబ్జెక్టులు చెప్పి ఇంటికి పంపించేది కాదు. వాళ్ళకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవ్వడము, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వడము, వాళ్ళకు ఒక మంచి వాళ్ళని ఒక ప్రొఫెషనల్ గా తయారు చేసి రేపు పొద్దున ఈ యొక్క కంపెనీలందరూ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పిల్లలను అబ్జర్వ్ చేసే విధంగా, ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళని తయారు చేస్తా ఉన్నా. నా సంకల్పం ఒక్కటే, ఇవాళ గోషామాయిల్ నుంచి ఒక IAS, ఒక IPS ని తయారు చేయాలి. నేను ఈ ఉచిత విద్య కాకుండా దీంతో పాటు సివిల్స్ ఎవరు రాస్తే వాళ్లకు మెటీరియల్స్ తో సహా వాళ్ళ కోచింగ్ ఇస్తా ఉన్నాను నేను నా ఫౌండేషన్ నుంచి.
ఇవాళ నేను అదే చెప్తున్నా మాటి మాటికి. ఇవాళ రాజ్యాంగం ఇలాంటి అవకాశవాదులు, ఇవాళ ఇలాంటి మతతత్వ రాజకీయాలను నమ్ముకున్న వాళ్లకు చెంపపెట్టుగా మారాలి అని అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకుడు విద్యావంతుడై ఉండాలి. వాని ప్రశ్నించే విధంగా ఇవాళ తయారు కావాలి. వానికి ఇవాళ ఎమ్మెల్యేకు ఏ చదువు లేదు. అసలు నేను అడిగింది ప్రతిపాదనతో తెచ్చినటువంటి ఏదైనా నువ్వు అభివృద్ధి చేసినావు అని అంటే, నేను నల్లే వేసినా, నేను డాంబర్ రోడ్ వేసినా, నేను బోరింగ్ పెట్టించిన ఇదానండి ఎమ్మెల్యే. 9 సంవత్సరాలు గడిచినాక ఒక బోరింగ్ నల్ల మన గ్రేటర్ హైదరాబాద్ ఆఫీస్కి వెళ్తే గ్రీవెన్సెస్ సెల్ అని ఉంటది. మీరు నేను ఎవరు వెళ్ళినా కానీ నాకు మా ఇంటికి నల్లలేదు సార్ నల్ల అంటే కమిషనర్ గారు అప్పుడే ఆ రిప్రజెంటేషన్ మీద రాసి అధికారులకు పంపి నల్ల పెట్టియండి అని అంటాడు. ఓ బోరింగ్ లేదంటే ఏ ఎంఆర్ఓని అడిగిన ఒక బోరింగ్. ఇవాళ ఎమ్మెల్యేలకే ఇస్తున్నారు బోరింగ్లు, ఎమ్మెల్సీలకు ఇస్తున్నారు బోరింగ్లు, కౌన్సిలర్లకు ఇస్తున్నారు బోరింగ్లు. వాళ్ళకు కోటాల ఆ బోరింగ్లు. నేను బోరింగ్లు వేయించినా, నేను నల్ల పెట్టిపించినా, నేను డాంబర్ రోడ్ వేయించినా. అయ్యా రోడ్ ముందే ఉంది, డాంబర్ వెళ్ళిపోతే నువ్వు డాంబర్ వేయించినావు, లేదా డాంబర్ రోడ్ ఉంటే సిమెంట్ రోడ్ వేయించినావు. అంతేగాని ఇది 9 సంవత్సరాలలో చెప్పుకునే పనితీరు ఇదా? సిగ్గుచేటు. అందు గురించే మేము అంటాం షేమ్ రాజాసింగ్ అని అంటున్నాం. సార్ ఇప్పుడు మీరు గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు కదా, ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు మారారు? ఏంటి అసలు అంటే సడన్ గా మీరు కాంగ్రెస్ లో లైబ్రరీ చైర్మన్ గా కూడా చేశారు, సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ కూడా చేశారు. ఎందుకు బీఆర్ఎస్ కు రావాల్సి వచ్చింది? ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు పార్టీ మార్చిండంటే ఇవాళ కొద్దో గొప్ప అభివృద్ధి వైపు ఆకర్షితుడయ్యి పార్టీ మారుతాడు. కానీ బీఆర్ఎస్ లో ఎందుకు చేరిండ్రు అని అంటే, ఇందులో పుష్కలంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇందులో అభివృద్ధి అనేది ఒక ఎట్లా అంటే విప్లవాత్మకంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను చూసిన ఈ దళిత బంధు ఎక్కడికైనా వచ్చింది, రైతు బంధు ఎక్కడికైనా వచ్చింది, ఈ రైతు బీమా ఎట్లొచ్చింది, ఈ షాదీ ముబారక్ ఎట్లొచ్చింది, కళ్యాణ్ లక్ష్మి ఎట్లొచ్చింది, ఇవాళ టీ హబ్ ఎట్లొచ్చింది, ఇవాళ వి హబ్ ఎట్లొచ్చింది, ఇవాళ టిఎస్ ఐపాస్ ఎట్లొచ్చింది. ఇవన్నీ మా లాంటి యువత ఆంటర్ప్రెన్యూర్కి ప్లస్ ఒక లీడర్షిప్కి, ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడ ఉంటే ఆ పార్టీలోనే మా లాంటి వాళ్ళు జాయిన్ అవుతారు. కానీ కేవలం ఒక దేవుని పట్టుకొని దేవుని చుట్టూ చెప్పి నువ్వు మనుషులకు అభివృద్ధి అని కాకుండా ఆ పాకిస్తాన్లో ఏమైంది, ఆ ఇస్లామిక్లో ఏమైంది, ఈ ఢిల్లీలో ఏమైంది, వీరింట్లో ఏమైంది, ఇవన్నీ తీసుకొని వచ్చి ఆ వీడియోలలో వేసి ఆడ ఇవాళ నేను ఒకటి చెప్తున్నా, వీటితో మనకేమొస్తుంది? ఏమొస్తుంది? అభివృద్ధి జరుగుతుందా? ఏమొస్తుంది? కాంగ్రెస్ పార్టీ వీడిన అందరూ పార్టీకి రండి, మీకు మంచి పదవులు ఇస్తాను, మంచి టికెట్లు ఇస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి మొన్న ఆఫర్ ఇచ్చారు అందరికి. కాంగ్రెస్ ను వీడిన వాళ్ళని రండి, కేసీఆర్ ను ఓడించాలి, బలమైన కేసీఆర్ ను ఓడించాలంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే ముందు రండి అని చెప్పేసి. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, నీ పిలుపు బాగానే ఉంది కానీ నువ్వు చాలా లేట్ అయిపోయినావు. అందరు సెటిల్ అయిపోయినారు, ఆయన లేట్ అయిపోయినావు. ఈ స్టంట్లు అయిపోయినాయి. దీనికి ఒక పరిణతి ఉంటుంది. ఆ సమయంలో నువ్వు చెప్పేది నీకు పోయింది. అది డ్యూ డేట్ మాటలు ఇవన్నీ, డ్యూ డేట్ అయిపోయిన మాటలు ఇవన్నీ. రేవంత్ రెడ్డి గల్లీకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి, మనిషి దగ్గరికి వెళ్ళినా కానీ నీ దగ్గరికి ఎవడు రాడు, నీ కాంగ్రెస్ లో ఎవడు జాయిన్ కాడు. ఎందుకు అని సార్, కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా బలపడ్డది. కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కూడా అందరూ ఊపు వచ్చింది. నిన్న మొన్న దాకా వేరువేరుగా అభిప్రాయం అందరూ ఏక తాటిపైకి వస్తున్నారు. మీరేమో అయిపోయింది, ఎక్స్పైర్ అయిందంటే అది కృష్ణమూర్తి గారు, కర్ణాటకలో గెలవలేదని నేను అంటలేదు కదా, గెలిచింది, సంతోషం. నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మీకు ఎవరికైనా నలుగురు టీ కొట్టు దగ్గరనో ఏన్నో బండి దగ్గరనో నిల్చున్న వాళ్ళ మాటలు వినండి. మళ్ళీ కూడా బీఆర్ఎస్, రేపు కూడా బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు అనంటే ఇంట్లో సంక్షేమాలు ప్రతి ఇంటికి 30% కమిషన్ అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. నేను ఇన్లే, మీరే చెప్తున్నారు. ఇప్పుడు నాకైతే ఈ 30 ఇప్పుడు ఏమన్నా సృష్టించారేమో రేవంత్ రెడ్డి, బండి సంజయ్. కానీ ఈ కమిషన్ ఇక్కడ వినండి, కమిషన్లు 30% ఇది అన్ని ఎక్కడికైనా వచ్చినాయి. ఇవన్నీ బీజేపీ నుంచి వచ్చినాయి. ఇవన్నీ బీఆర్ఎస్ కోడై కూర్చుంది, 40% కమిషన్లు తింటుండ్రని. ఇవాళ కేసీఆర్కి డబ్బు వ్యామోహం లేదండి.
మేము యువకులం, ఇంకా ఈ పార్టీ మేము ఎంతో నమ్ముకొని వచ్చినాం ఈ పార్టీలో. మా ముందుగా మేము చూసింది ఎవరు? మా నాయకుడు కేసీఆర్, మా యువ నాయకుడు కేటీఆర్ గారు. ఇవాళ వీళ్ళ నాయకత్వం ఎంత పటిష్టంగా ఉందో నాకు తెలుసు. ఎందుకంటే నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన, విద్యా సంస్థల నుంచి వచ్చిన, నేను ఒక అంచెలంచెలుగా ఎదిగిన, నేను రాజకీయం ఏందో కులంకుశంగా తెలుసుకున్నా. గతంలో అదే పార్టీ అతి పెద్ద నాయకుని సన్నిహితంగా ఉన్నా. ఇవాళ అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళ లోపల నాకు ఒక భరోసా, నా భరోసా కాదు, నా ప్రజలకు కూడా వీళ్ళు భరోసాగా నిలుస్తారన్న ఒక ధైర్యం ఇవాళ కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఇవాళ వీళ్ళ నాయకత్వం చాలా పటిష్టంగా ఉంది, క్షేత్రస్థాయిలో బలంగా ఉంది, వీళ్ళ ఆలోచనలు బలంగా ఉన్నాయి. వీళ్ళకు ఏంది అని అంటే సమాజంలో ఒక మంచి విప్లవం తీసుకురావాలని, ఒక ఆర్థిక స్థితిగతులను పెంచాలని, ఇవన్నీ ఇంత మంచి ఆలోచన కింద మేము పనిచేయడం మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. ఇలాంటి నాయకత్వమే దేశానికి కావాలి. మతతత్వ రాజకీయాల నాయకత్వం అవసరం లేదు. నేను కృష్ణమూర్తి గారు, ఇది మీరు గ్రాంటెడ్ చేసుకోండి. ఈ బీజేపీ పార్టీ వీళ్ళది దగ్గర పడ్డ ఈ రోజులు, ప్రతి వ్యక్తి భారతదేశంలో చదువుకున్న వ్యక్తి ఏ రోజైతే తయారవుతాడో ఆ రోజు వీళ్ళకు పాడగడతారు వాళ్ళే. ఎందుకనంటే చదువుకోని వాళ్ళతోని, పాపం అమాయకులతోని ఒక మత విద్వేషాలను వాళ్ళను పెంచి పోషించి అలాంటి వాళ్ళతో వీళ్ళు చిలగాట మారుతారు. కానీ ఎప్పుడైతే విద్యావంతులు అవుతారో ఆ విద్యావంతులు, నేను చెప్తున్నా, అర్బన్ లా చాలా మంది అంటారు బీజేపీకి ఉందని. అర్బన్ లో కనుక విద్యావంతులు ఉంటే ఒక మార్పు వస్తుంది. ఈ బీజేపీని తరిమి కొడతారు. ఎంఐఎంతో బీఆర్ఎస్ జరగట్టి పనిచేస్తుంది. మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంది. మజ్లిస్ పార్టీతో పొట్టు పెట్టుకుని జిహెచ్ఎంసీలో గెలిచారు, అక్కడ గెలిచి అన్ని అయినాయి. అంటే మీరు ఏమంటారు? అంటే ఎంఐఎం అంటే నిషేధించిన పార్టీ ఎంఐఎం. మత రాజకీయాలు అన్నప్పుడు మరి ఇప్పుడు మత రాజకీయాలు ఒక నిమిషం, బండి సంజయ్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎంఐఎంతో పోయినప్పుడు కాదు, మేము హిందుత్వం అంటే ఎట్లా మతతో పార్టీ అయితే ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకున్న పాయింట్ ప్రేక్షకులకు కూడా ఇది రీచ్ చేయండి. ఏంటనంటే అవును, ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎంతో, ఏది బీఆర్ఎస్ కి. యాదాద్రి అభివృద్ధి చేయకుండా ఏమన్నా ఆగిపోయిందా కేసీఆర్ ఈ ఎంఐఎంతో జత గెలిచిన తర్వాత? లేదు. ఇవాళ బోనాలు వస్తే, మీరు హైదరాబాద్ లో ఉంటారు, మీకు అంతా తెలుసు, ఇవాళ బోనాలు వస్తే ఇవాళ ప్రతి గుడికి 25,000 నుంచి ₹1,00,000 గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చే ఆలోచన ఎప్పుడైనా ఏ పార్టీ కానీ, ఏ నాయకుడైనా కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? ఇవాళ ఎంఐఎంతో జత కట్టినందుకు ఏదన్నా ఇలాంటి పని చేయకుంటున్నాడా? అటు యాదాద్రి ఇవాళ దేశంలోనే గొప్ప దేవాలయంగా మార్చిండు. ఇక్కడ ప్రతి పండుగకు బోనాల పండుగకు మీకు ప్రతి గుడికి ఫండ్ ఇస్తున్నాడు. మీకు అక్కడ క్రిస్టియానిటీ ఉంటే అక్కడ మీకు స్టేడియంలో పిలిచి వాళ్ళకు ఒక మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగజేస్తుండు. అక్కడ ముస్లింలు ఉంటే అక్కడ వాళ్ళకు ఇఫ్తార్ అని వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాడు. ఇవాళ దేశం లోపల కావాల్సింది ఏంది? ఇవాళ రాష్ట్రం లోపల మనకు కావాల్సింది ఏంది? మన ఐక్యతతో నుండి మన అభివృద్ధి ఆయన ధ్యేయం. అభివృద్ధిని ఆకాంక్షించి అభివృద్ధి మనకు లక్ష్యంగా ఉంచుకొని ముందుకు పోతున్న నాయకుడు కేసీఆర్. అది కదా ఎంఐఎంతో జత కడితే ఏ గుడ్లు డెవలప్ చేయకుండా ఉన్నాడు. ఇవాళ ఎంఐఎం అక్బరుద్దీన్ కూడా గుడికి 2 కోట్లు ఇప్పించిండు కదా. మీరు అదెందుకు చెప్పరు? అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇవాళ ఇవన్నీ ఇవాళ మతతత్వ రాజకీయాలు కాలం చెల్లిపోతాయి కొన్ని రోజులైతే. నేను ఎట్లయితే లెఫ్టిస్ట్ పథకాలు ఎట్లయితే కాలం చెల్లినవి ఉన్నాయో, ఇవాళ కూడా ఈ బీజేపీ కూడా ఆలోచనలు కాలం చెల్లి రోజులు వచ్చేసినాయి. ఆ రోజు వీళ్ళకు కుక్క గట్టి పడుతుంది. వీళ్ళకు కాలం చెల్లినట్టు నేను అంటే మీరు అనుకుంటలేరు అట్లా? అట్లా ఉంటే అధికారంలో ఉంటాయి కదా. మరి వాళ్ళతో కదా మీరు గెలిచింది బీఆర్ఎస్. ఆ మార్పు వాళ్ళు గ్రహించారు కాబట్టి వాళ్ళతో జత కట్టినాం కదా. ఇవాళ మార్పు గ్రహించినాకనే కదా. ఏదేమైనా కానివ్వండి, మీరు అడిగేదాన్ని గడ్డం గంగాధర్ ట్రస్ట్ తోటి మీరు విద్యా సంస్థలతో పాటు ఇంకా ఏమేమి నిర్వహిస్తున్నారు, మీ సేవలు ఏం చేస్తున్నారు గడ్డం గంగాధర్ యాదవ్ ట్రస్ట్ ద్వారా? ఇప్పుడు మేము ట్రస్ట్ పెట్టాల్సిన ఆలోచన కూడా ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే
నేను నేను రాజకీయంలో వచ్చినప్పటి నుంచి బీజేపీని నేను వ్యతిరేకిస్తా. ఈ దేశంలో ఈ 10 సంవత్సరాలు మనము ఈ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇంత వెనుకబడిపోయినాం. ఏం చేసిండండి మోడీ గారితో చెప్పండి. ఇవాళ డిమానిటేషన్ అని ఉన్న నోట్లను రద్దు చేసి 2000 నోట్లను తీసుకొచ్చిండు. ఆయనే కదా, ఆయన ఆలోచనే కదా. ఏం చెప్పిండో నల్లధనం వస్తుంది, దీంతో ఎంతో కరప్షన్ తగ్గుతుంది అని అన్నాడు. ఇవాళ 2000 నోట్లను మళ్ళీ రద్దు చేసిండు. ఎప్పుడు రద్దు చేసిండు? కర్ణాటకలో ఎన్ని వంచాలనో అన్ని వంచినాక ఉన్నాయన్ని సంచులన్నీ కర్ణాటక పంపించి కర్ణాటకలో అన్ని పంచి ఇక అన్ని ఖాళీ, ఆయన దగ్గర ఖాళీ ఏవి లేనప్పుడు అప్పుడు 2000 నోట్లు రద్దు అంటుండు. కర్ణాటక ఎన్నికలకు ముందు ఎందుకు రద్దు అనలే? ఇవాళ నేను ఏమంటున్నా అంటే యువత కానీ, విద్యావంతులు కానీ, విశ్లేషకారులు కానీ, మేధావులు కానీ ఆలోచించాలి. ఇవాళ పార్టీని ఒక్క మతతత్వంతోనే మనం ఏదో ఆగమైపోయి ఏదో కొట్టుకోబోతున్నాడు. ఏ దేవుడు పొద్దున లేస్తే నేను కూడా దేవునిలో తిరుగుతాను. రాజా సింగ్ ఓకుండొచ్చు, నేను ఇవాళకి నా వెజ్ ఫుడ్ తింటా. నేను ఏం చేస్తావు ప్రజలకు అందరికీ తెలుసు. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా మేము పూర్తిగా కమిట్మెంట్ అయ్యి మాకు అక్కడ గోషామైల్లో ఉన్నటువంటి రాజకీయాలను మేము చాలా అవగతం చేసుకున్న తర్వాత మేము ఒక్కటి నిర్ణయించినాం. ఈ బీజేపీ పార్టీని అంతమోదించాలంటే, ఈ మతతత్వ రాజకీయాలను రూపుమార్చాలి అని అంటే కేవలం మన పిల్లలు, యువతులు విద్యావంతులు కావాలి. ఆ విద్యకు కావాల్సినటువంటి ఆసరా మనం నిలవాలి. ఇవాళ భగవంతుడు మనకి ఇచ్చిండు, మనం ఏం చేద్దాం, నలుగురికి పంచుదాం. ఆ పంచి ఒక నిర్మాణాత్మకంగా పనిచేద్దాం, వాళ్ళకు విద్యను అందిద్దాం. పూర్తి విద్యను అందించి వాళ్ళను ఒక మంచి పౌరునిగా మనం సృష్టించినట్టయితే రాబోయే తరానికి వాళ్ళ నాయకత్వంతోనే మన సమాజం నడుస్తుందన్న ఒక గట్టి విశ్వాసంతో, ఒక కమిట్మెంట్తో, ఒక నిబద్ధతతోని ఇవాళ మేము ఇంటింటికి విద్యను అందించే పనిలో ఉన్నాం. గోషామైల్ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా బాగా మీకే టికెట్ వస్తుంది. చాలా మంది ఉన్నారు బీఆర్ఎస్ లో, మీకే టికెట్ వస్తుంది. మీరు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఎందుకున్నారు? మీరు మీకే వస్తుంది కాన్ఫిడెన్స్ ఏంటండి? పని మీదనే ఉన్నా నేను. ఇప్పుడు టికెట్ ఇచ్చేది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. నేను టికెట్ గురించి నా ఆలోచన కాదు. నా ఆలోచనల్లా ఇక్కడ ఉన్న యువకులు, విద్యావంతులు కావాలి, ప్రశ్నించే గొంతుకగా మారాలి. ముందుగా నాయకత్వంతో ప్రశ్నించే గొంతుగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు మంచి చెడుల మధ్య భేదాలని వాళ్ళు తెలుసుకోవాలి, మంచి ఏదో తెలుసుకోవాలి. వాళ్ళు పైకి రావడానికి విద్య ఎంత అవసరమో తెలుసుకోవాలి. ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా మీరు బీఆర్ఎస్ లోనే పనిచేస్తారా? లేకపోతే ఎవరికి ఇచ్చినా మీరు బీఆర్ఎస్ గెలిపించే ప్రయత్నం చేస్తారా? గోషామాల్లో ఎవరికి ఇచ్చినా గెలిపించే ప్రయత్నము ఖచ్చితంగా చేస్తాం. అయితే మీరు ఇంట్లో ఒక్కటి నేను చెప్తున్నాను, ఈ విషయం కాదు, నేనేం చెప్తున్నానంటే నా కమిట్మెంట్ ఏదైతే ఉందో, నేను ఇచ్చేది ఒక జత బట్ట ఇచ్చి చేతులు దులుపుకుంటలేను, లేకపోతే ఒక రోజు నేను భోజనాలు పెట్టి చేతులు దులుపుకుంటలేను, లేదో ఎవరైనా వస్తే ఒక 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటలేను. నా పని ఏంది అనంటే విద్యను అందించే పని. ఈ విద్య ఏంది అంటే నేను 10th పాస్ అయిన వాళ్ళకు నేను జూనియర్ కాలేజ్ చదివిస్తా అన్నా. అంటే మీరు అర్థం చేసుకోండి, 2 సంవత్సరాలు నేను వాళ్ళతో కమిట్మెంట్. ఇది రాజకీయంతో ఉంటే చాలా మంది ఇవాళ నాయకులు చేసే పని ఏంది, రేపు ఎన్నికలలో మేము నిలబడాలంటే వాళ్ళ ఆలోచన ఏముంటది, అప్పుడే నా బట్టలు ఏదో మొత్తం 4 ఖాదీ బట్టలు 4 డ్రెస్సులు వేసుకొని బయటికి వచ్చి ఓ కార్లో కూర్చొని ఓ అద్దాలు పెట్టుకొని దిగి, ఏందమ్మా ఎట్లున్నావు, బాగున్నావా, మందులకు లేవు, 3,000 పెట్టుకో, 5,000 పెట్టుకో, 10,000 పెట్టుకో, లే పెళ్లి ఉందా, ఇక సాగు ఉందా. ఇవన్నీ కాలం చెందిన రాజకీయాలు. నేను ప్రజలను ఆలోచించమంటున్నా. ఇవాళ మనం ఇలాంటిది కాదు, ఇవాళ నిర్మాణాత్మకంగా పటిష్టంగా నాయకత్వాన్ని గుర్తించాలి. ఇవాళ నేను అందిస్తున్నది లక్షల రూపాయలు పెట్టి నేను ఇప్పుడు పిల్లలకు చదివిస్తున్నా. ఇవాళ నేను అడ్మిషన్ అయితే వానికి ఒక 10th క్లాస్ అడ్మిషన్ నాదే పాస్ అయిన విద్యార్థి వస్తే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివిపియాలి. అట్లనే ఇంటర్ పాస్ అయిన విద్యార్థి నా దగ్గరికి వస్తే డిగ్రీ 3 సంవత్సరాలు చదివిపియాలి. డిగ్రీ పాస్ అయిన విద్యార్థి వస్తే పీజీ 2 సంవత్సరాలు చదివిపియాలి. ఎన్నికలు ఎప్పుడున్నాయి? 6 నెలల తర్వాత. వీళ్ళకి ఎప్పటి వరకు నేను చదివించుకుంటూ పోవాలి?
10th క్లాస్ పిల్లాడియాలు వస్తే ఇంకా 7 ఏళ్ళు చదివించుకోవాలి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినది కాదు, ఇది మనసు నుంచి వచ్చినాయి. ఇంకోటి దీనికి రావడానికి మా నాయకుడే మాకు ప్రేరణ. కేసీఆర్ గారు దళిత బంధు ఎట్లొచ్చింది, రైతు బంధు ఎట్లొచ్చింది, ఆయన ఎట్లా ఆలోచించుండో కానీ నేను ఈ ఉచిత విద్య తీసుకురావడానికి చాలా రాత్రులు ఆలోచించిన, దీని మీద ఒక పెద్ద రీసెర్చ్ చేసిన. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఇది కేవలం ఉచిత విద్య కాదు, ఉచిత విద్యతో పాటు దీంట్లో సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, నేను స్టడీని ఇవాళ నేను అనొద్దు కానీ విద్యా సంస్థలు నడిపించుకుంటా, నేను ఒక మాట అనొద్దు కానీ అయినా అంట, ఎందుకంటే ప్రజలకు మేలుగా అవుతుందని. ఇవాళ ఎడ్యుకేషన్ అంతా స్క్రాప్ అయింది. ఇవాళ నేను ఉండేది గోషమల్ కాబట్టి జిమ్మెరాత్ బజార్లా ఒక సీక్ అమ్ముతే, ఒకటి ఏదన్నా కట్టె అమ్ముతానో దానికి 100 రూపాయల వస్తువు 2 రూపాయలన్న వస్తాయి. కానీ ఇవాళ ఉన్న విద్యా వ్యవస్థ జిమ్మెరాత్ల బజార్లో కూడా అమ్ముడు పోదు, అంత స్క్రాప్ అది. ఆ స్క్రాప్ విద్యను కాదు మనం వీళ్ళకి నేను అందించేది, విలువతో కూడుకున్న విద్య, వాళ్ళ లోపల ఒక సామర్థ్యాన్ని పెంచే విద్య. అలాంటి విద్య ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఏదైతే గోషమల్లి ప్రజలకు విద్యార్థులకు ఇస్తున్నానో ఆ విద్యను ఏ కాలేజ్ కూడా మ్యాచ్ చేయలేదు నాతో. ఇది అంటే విలువలతో కూడిన విద్యను యువతకు అందించి ఒక పటిష్టమైన రాజకీయ వ్యవస్థను రూపొందించాలని చెప్పేసి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు మాతోటి మొత్తంగా చెప్పినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది ఈరోజు మనం మా గడ్డం శ్రీనివాస్ గారితో పంచుకున్న ఆలోచన. సార్, థ్యాంక్ యూ సార్.